శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో 2025వ సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పటి వరకు ఉంటుంది, శ్రావణ మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పండుగలు ఏమిటి, శ్రావణ మాసంలో ఎన్ని శ్రావణ మంగళవారాలు వచ్చాయి, ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి, అన్నీ కూడా క్లియర్గా నేను A to Z అంత ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ రోజు వీడియోలో అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అన్ని మాసాలకు ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నట్లు ఈ శ్రావణ మాసంకు కూడా ఎంతో విశేషమైనటువంటి ప్రత్యేకతలు అయితే ఉన్నాయండి. విష్ణుమూర్తి జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రంతో ఈ శ్రావణ మాసం అనేది ఉంటుంది. ఈ మాసంలో స్త్రీలందరూ కూడా ఎంతో వైభవంగా తమ సౌభాగ్యం కోసం వరలక్ష్మి వ్రతాన్ని అయితే ఆచరిస్తూ ఉంటారు. ఈ నెలలో ఎక్కువగా విష్ణుమూర్తిని అలానే లక్ష్మీదేవిని ఆరాధించడం వలన తప్పకుండా ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం అనేది కలుగుతుందండి. ఈ మాసంలో ఎన్నో విశేషమైనటువంటి పర్వదినాలు అయితే రానండి, అన్నీ కూడా క్లియర్ గా తెలియచేస్తాను. ఇంతటి విశేషమైనటువంటి శ్రావణ మాసం ముందుగా మనకి 2025వ సంవత్సరంలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలియచేస్తానండి. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శ్రావణ మాసం జూలై 25వ తేదీ శుక్రవారం రోజున శుద్ధ పాడ్యమి తిథి పుష్యమి నుంచి ఆగస్ట్ 23వ తేదీ శనివారం రోజు అమావాస్య తిథి మఖ నక్షత్రంతో మనకి శ్రావణ మాసం అనేది ముగుస్తుందండి. అంటే సరిగ్గా మనకి ఈ మాసం అనేది 30 రోజులైతే ఉంటుంది. ఇప్పుడైతే శ్రావణ మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పండుగలు, దానికన్నా ముందుగా వరలక్ష్మి వ్రతం పండుగ ఎప్పుడు వచ్చిందో తెలియచేస్తానండి. పురాణాల ప్రకారం మనకి ఏదైనా సరే పండుగలు కానీ, ఏదైనా సరే మనకి వ్రతాలు కానివ్వండి, నోములు కానివ్వండి, ఏవైనా సరే మనకి ఆ వ్రత కథ యొక్క సారాంశంలో మనకి ఏదైతే ఉంటుందో దాని ప్రకారం మనము ఆ వ్రతాన్ని కానీ ఆ పండుగలు కానీ జరుపుకుంటామండి. ఆ ప్రకారం మనకి వరలక్ష్మి వ్రత కథలో వచ్చేసి చారుమతి దేవికి మహాలక్ష్మీదేవి స్వప్నంలో సాక్షాత్కరించి పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి అని అయితే మనకి శాస్త్రం ప్రకారం మనకి తెలియచేయడం అయితే జరిగిందండి. ఆ ప్రకారం 2025వ సంవత్సరంలో మనకి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం ఏ రోజైతే ఉంటుందో ఆ రోజున జరుపుకోవాలి. 2025వ సంవత్సరంలో ఆగస్ట్ 8వ తేదీన మనకి శుక్రవారం అయితే ఉందండి. 9వ తేదీ అయితే మనకి పౌర్ణమి తిథి అయితే ఉంటుంది. ఇక్కడైతే చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంటుందండి. ప్రతి సంవత్సరము కూడా శ్రావణ మాసంలో మనకి 2వ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అండి. మరి ఈ సంవత్సరం మనకి 3వ శ్రావణ శుక్రవారం వచ్చింది, మనం చేసుకోవచ్చా, అది కరెక్టేనా అంటే మనము 3వ శ్రావణ శుక్రవారమే చేసుకోవాలండి. చెప్పాను కదండి, మనకి పురాణాల ప్రకారం శాస్త్రం ప్రకారం పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజునే మనము వరలక్ష్మి వ్రతాన్ని అయితే ఆచరించాలి. కాబట్టి మనం ఈ సంవత్సరం ఆగస్ట్ 8వ తేదీనైతే వరలక్ష్మి వ్రతాన్ని అయితే ఆచరించాలండి. ఈ రోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలండి అంటే మనకి ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో మీకు కనుక ఒకవేళ టైం కనుక ఉండి మీరు చేసుకోగలను అనుకుంటే ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో పూజ కనుక చేస్తే చాలా మంచిదండి. అంత ఉదయాన్నే పూజ చేయలేని వాళ్ళు ఉదయం 6:53 నుంచి 8:27 వరకు టైం అనేది బాగుందండి. తిరిగి మళ్ళీ ఉదయం పూజా సమయం ఉదయం 9:08 నుంచి 10:29 వరకు ఉదయం పూజా సమయం అండి. మధ్యాహ్నం పూజా సమయం 1:30 నుంచి 3 గంటల లోపల మీరు ఎప్పుడైనా సరే పూజ అనేది చేసుకోవచ్చండి. ఉదయం పూజ చేసిన వాళ్ళు మధ్యాహ్నం అమ్మవారికి ఇంట్లో అన్నం నైవేద్యం అనేది పెడుతూ ఉంటారండి. మధ్యాహ్నం అనేది మీరు 1:30 తర్వాత మీరు పెట్టుకోవచ్చు. సాయంత్రం తిరిగి పూజా సమయం ఉదయం పూజ చేయలేని వాళ్ళు సాయంత్రం మళ్ళీ మీరు పూజ ఎప్పుడు చేసుకోవాలి అంటే సాయంత్రం మీరు 6:03 నుంచి 7:30 లోపల మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చండి. ఉదయం పూజ చేసిన వాళ్ళు సాయంత్రం ఈ టైంలోనే మీరు వాయనం అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సాయంత్రం పూజ చేసిన వాళ్ళు పూజ అంతా అయిన తర్వాత వాయనం అనేది మీరు సాయంత్రమే ఇచ్చేస్తే సరిపోతుందండి. ఇవ్వండి. ఇప్పుడు మనకి వరలక్ష్మి వ్రతం డేటు పూజా సమయం అయితే తెలుసుకున్నాం కదా. ఇప్పుడైతే మనకి ఈ శ్రావణ మాసంలో ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి, వాటి తేదీలు డేట్స్ అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి. మొదటి శ్రావణ శుక్రవారం 2025వ సంవత్సరంలో జూలై 25వ తేదీ శుక్ల పాడ్యమి తిథి పుష్యమి నక్షత్రం. ఈ సంవత్సరం చాలా శక్తివంతమైనదండి. ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి యోగం. మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయిందే మనకి శుక్రవారం రోజునే స్టార్ట్ అయిందండి. కాబట్టి మొదటి వారం ఎవరైనా సరే మీరు వరలక్ష్మి వ్రతం ఆచరించాలన్నా, మణిద్వీప వర్ణన ఆచరించాలన్నా, ఏదైనా శుభకార్యాలు చేసుకోవాలన్నా కూడా మీరు మొదటి శ్రావణ శుక్రవారం అయితే చేసుకోవచ్చండి. 2వ శ్రావణ శుక్రవారం ఆగస్ట్ 1వ తేదీన శుక్ల అష్టమి తిథి స్వాతి నక్షత్రం. 3వ శ్రావణ శుక్రవారం ఆగస్ట్ 8వ తేదీ చతుర్దశి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం.
4వ శ్రావణ శుక్రవారం ఆగస్టు 15వ తేదీ సప్తమి తిథి అశ్విని నక్షత్రం. 5వ శ్రావణ శుక్రవారం ఆగస్టు 22వ తేదీ చతుర్దశి తిథి ఆశ్లేష నక్షత్రం. మనకి 2025వ సంవత్సరంలో శ్రావణ మాసంలో 5 శ్రావణ శుక్రవారాలు అయితే వచ్చాయండి. వాటి డేట్స్ అయితే ఇవేనండి. తర్వాత మనకి శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయో తెలుసుకుందామండి. ఈ సంవత్సరం మనకి 4 శ్రావణ మంగళవారాలు అయితే వచ్చాయి. వాటి తేదీలు: జూలై 29వ తేదీన మంగళవారం పంచమి తిథి ఉత్తరా నక్షత్రం. 2వ శ్రావణ మంగళవారం ఆగస్టు 5వ తేదీ ఏకాదశి తిథి జ్యేష్ఠ నక్షత్రం. ఆగస్టు 12వ తేదీన 3వ శ్రావణ మంగళవారం తదియా తిథి పూర్వభాద్ర నక్షత్రం. 4వ శ్రావణ మంగళవారం ఆగస్టు 19వ తేదీ ఏకాదశి తిథి ఆద్ర నక్షత్రం. ఈ శ్రావణ మంగళవారాల్లో ప్రత్యేకంగా శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని అయితే ఆచరిస్తారండి. కొంతమందికి ఇంటి ఆనవాయితీ ప్రకారం ఉంటుంది. ఆనవాయితీ లేని వాళ్ళు కూడా మీరు చక్కగా ఆ శివపార్వతుల్ని ఇద్దరు ఫోటో పెట్టుకుని పూజ అనేది చేసుకోవాలి. పూజా విధానం, వరలక్ష్మి వ్రత పూజా విధానం ఇవన్నీ కూడా నేను మీకు రానున్నటువంటి వీడియోస్ లో అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడైతే మనకి 2025వ సంవత్సరంలో మనకి శ్రావణ మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పండుగలు ఏ తేదీన రానున్నాయో ఇప్పుడు తెలియచేస్తున్నాను. జూలై 25వ తేదీన మొదటి శ్రావణ శుక్రవారం. జూలై 26వ తేదీన చంద్రోదయం. జూలై 27వ తేదీన స్వర్ణ గౌరీ వ్రతం. జూలై 28వ తేదీన నాగుల చవితి పండుగ దుర్వా గణపతి వ్రతం. జూలై 29వ తేదీన గరుడ పంచమి శ్రావణ మంగళ గౌరీ వ్రతం. జూలై 30వ తేదీన సూర్య షష్ఠి వ్రతం వెంకటేశ్వర స్వామి పూజ. ఆగస్టు 1వ తేదీన 2వ శ్రావణ శుక్రవారం. ఆగస్టు 3వ తేదీన ఫ్రెండ్షిప్ డే పండుగ. ఆగస్టు 5వ తేదీన 2వ శ్రావణ మంగళవారం. ఈరోజు ప్రత్యేకత ఏకాదశి అండి. ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతం 3వ శ్రావణ శుక్రవారం. ఆగస్టు 9వ తేదీన రాఖీ పౌర్ణిమ జంధ్యాల పూర్ణిమ శ్రీ హయగ్రీవ జయంతి. ఆగస్టు 10వ తేదీన గాయత్రి ప్రతిపద. ఆగస్టు 12వ తేదీన సంకటహార చతుర్థి వ్రతం. ఇది చాలా పవర్ఫుల్ అండి. ఈ సంవత్సరం మనకి ఆగస్టు 12వ తేదీన అంగారక సంకష్టహార చతుర్థి వ్రతం 3వ శ్రావణ మంగళ గౌరీ వ్రతం అండి. ఈ రోజున ఆచరించుకోవచ్చు. తర్వాత ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం 4వ శ్రావణ శుక్రవారం. ఆగస్టు 16వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి గోకులాష్టమి. ఆగస్టు 17వ తేదీన సింహ సంక్రమణం. ఆగస్టు 19వ తేదీన ఏకాదశి తిథి 4వ శ్రావణ మంగళవారం. ఆగస్టు 20వ తేదీన శ్రీవత్స ద్వాదశి. ఆగస్టు 21వ తేదీన మాస శివరాత్రి గురుపుష్య యోగం. ఆగస్టు 22వ తేదీన పితృతర్పణం 5వ శ్రావణ శుక్రవారం. ఆగస్టు 23వ తేదీన పోలాల అమావాస్య. ఇవండి మనకి శ్రావణ మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పండుగలు. శ్రావణ మాసంలో వచ్చేటువంటి అన్ని పూజలు పండుగలకు సంబంధించి వీడియోస్ అన్ని మన ఛానల్లో ఉన్నాయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి. ఆగస్టు 1